అధ్యాయం 48. ఆ సమయమున ఫీనీసు కూడా చనిపోవడానికి తలపెట్టగా యాహ్వే అతనితో ఇట్లనెను, ఇదిగో, నీవు సమస్త మనుషులకు నియమించబడిన 120 సంవత్సరములను దాటిపోయావు. ఇప్పుడు లేచి ఇక్కడి నుండి వెళ్ళి దానాబేన్ పర్వతములో నివసించి అక్కడ అనేక సంవత్సరములు నివసించుము. మరియు నేను నా డేగ మరియు అతను అక్కడ నిన్ను మేపుతాడు. మరియు నీవు సమయం వచ్చే వరకు మరియు ఆ సమయంలో మీరు నిరూపించబడే వరకు ఇకపై మనుషుల వద్దకు రాకండి. ఆపై నీవు ఆకాశమును మూసివేయుదువు, నీ మాట చొప్పున అది తెరవబడును. ఆ తరువాత నీకంటే ముందున్న వారు ఎత్తబడిన స్థలమునకు నువ్వు ఎత్తబడుదువు. నేను లోకమును జ్ఞాపకం చేసుకున్న వరకు అక్కడే ఇందువు. అప్పుడు నేను నిన్ను తీసుకుని వచ్చేదను. అప్పుడు మీరు మరణమనగా రుచి చూతురు. ఫినెహాసు పైకి వెళ్ళి యెహోవా అతనికి ఆజ్ఞాపించినదంతయు చేసెను. ఆయన అతనిని యాజకునిగా నియమించిన దినములలో షీలోలో అతనిని అభిషేకించెను. మరియు ఆ సమయంలో అతను పైకి వెళ్ళినప్పుడు అది ఇజ్రాయేలీయులు పస్కాను ఆచరించినప్పుడు బెన్యామీనీయులు వారితో ఇట్లనెను, మీరు వెళ్ళి బలవంతంగా భార్యలను తీసుకొనుడి. ఎందుకంటే మేము మా కుమార్తెలను మీకు ఇయ్యలేం. ఎందుకంటే మేము కోపం పుట్టించిన సమయంలో ప్రమాణం చేశాము, మరియు ఇజ్రాయేలీలో నుండి ఒక గోత్రం నశించుట అసాధ్యం. బెన్యామీనీయులు వెళ్ళి తమ కొరకు భార్యలను పట్టుకొని గిబియోనును కట్టుకొని అక్కడ నివసించుట మొదలుపెట్టిరి. మరియు ఈలోగా పిల్లలు ఆ రోజుల్లో ఇజ్రాయేలు ప్రజలు విశ్రాంతి తీసుకుంటున్నారు. వారికి అధిపతి లేడు. ప్రతి ఒక్కరూ తమ దృష్టిలో సరైనది చేశారు. ఇజ్రాయేలు న్యాయాధిపతుల దినములలో రాజు వారి మీద రాజ్య పరిపాలన చేయకముందు వారి కాలంలో ఉన్న ఆజ్ఞలను, తీర్పులను, శాసనములను, ప్రత్యక్షతలను ఇవే. అదుసూచీలు. ఫినెహాసు ఎలియాతో గుర్తించబడ్డాడు. పరిచయం పేజీ 11లో ఆరిజన్ నుండి ఉటంకించబడిన భాగాన్ని చూడండి. పీర్కే ఎలియేజరులో నమ్మకం 2 సార్లు చెప్పబడింది. ఏలియా ఇలా చెప్పినప్పుడు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. 1 రాజులు 19:10. దేవుడు ఇలా అంటాడు, నువ్వు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటావు. షిత్తీంలో నీవు ఉత్సాహంగా ఉన్నావు. ఎందుకంటే ఇలా చెప్పబడింది, ఫినెహాసు నా కోపాన్ని దూరం చేశాడు. మొదలైనవి. ఇక్కడ కూడా నువ్వు ఉత్సాహంగా ఉన్నావు. ఎలియేజరు ఇలా అన్నాడు, అతను ఫినెహాసు పేరును ఎలీజా పేరుతో పిలిచాడు. అతను అతనికి ఈ లోక జీవితాన్ని మరియు రాబోయే లోక జీవితాన్ని ఇచ్చాడు. క్వెస్టులో హెబ్రర్, లిబ్రోస్, రెగంలో ఏలి 1 సమూయేలు 2 వద్దకు వచ్చిన దేవుని మనిషి గురించి చెప్పబడింది. హుంక్, ఉయీరిం, డెయి, ఇయుడెయి, ఫినిస్, డికంట్, ఫేన్, ఎట్ ఎలియం, ఆటోమంట్. మరణం అంటే ఏమిటో మీరు రుచి చూడాలి. ఇది చాలా బాధాకరమైనది.